నమస్కారం అండి. నా పేరు చింతా శశికాంత్. నేను ఆలమస్ బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం పాత జ్ఞాపకాల పరిమళం. నమస్కారం అండి. నా పేరు షణ్ముఖ్ వెంకట్. నేను ఆలమస్ బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. శ్యాము, నేను రేపు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నానో తెలుసా? ఏంటో ఏదో కాశ్మీరో కన్యాకుమారో వెళ్తున్నట్టు పెద్ద గొప్పలు చెప్తున్నా. వెళ్ళేది మీ అమ్మమ్మ గారింటికి కదా. మా అమ్మమ్మ గారి ఇల్లు అంటే వాటికన్నా గొప్పలు తెలుసా? ఏంటో గొప్ప చెబుతాను విను. మా అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఒక మారుమూలలో ఉన్న గ్రామమా? విలేజ్ లో ఉంటుందిరా బాబు. అక్కడ ఏసీలు, ఫ్యాన్లు ఏమో ఉన్నట్టుగా మా మమ్మీ చెప్పింది. ఉండరా, కానీ వాటి అవసరం కూడా ఉండదు. ఏసీల వల్ల వాతావరణంలో రేడియేషన్ పెరిగిపోయి వేడి పెరిగి మళ్ళీ ఆ ఏసీలో వేసుకొని ఉంటున్నాం. ఇక్కడ కానీ అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఆ ఏసీలో అవసరం ఉండదు. అంతేకాదు రాత్రి వేళ లైట్ల కోసం ఎనర్జీని కూడా తయారు చేస్తారు. ఆవు పేడ నుండి సోలార్ ఎనర్జీని, సూర్యరశ్మి నుండి సోలార్ ఎనర్జీని తయారు చేస్తారు. ఓహో, ఆ ఎనర్జీని మిక్సర్స్ కి, గ్రైండర్స్ కి రన్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. అసలు అక్కడ మిక్సర్స్, గ్రైండర్స్ ఉండవరా బాబు అక్కడ? బాబోయ్, అవి లేకుండా ఎలాగరా బాబు? అక్కడ తినడానికి కూడా ఏమో ఉండమన్నమాట. లేకపోవడం ఏంటి శ్యామ్? ఇక్కడ మనం తినే పిజ్జాలు, బర్గర్లు ఉండవు, కానీ మా అమ్మమ్మ కోసం చక్కెరాలు, అరిసెలు, జంతుకులు ఇలా ఒకటి కాదు ఎన్నో చేస్తుంది తెలుసా? కోయ్ మిక్సర్స్, గ్రైండర్స్ లేకుండా ఎలాగరా బాబు ఇవన్నీ చేస్తారు అక్కడ? అదే మరి, అమ్మమ్మ గారి ఇంటిలో తిరగలి రోడ్లు ఉంటాయి. ఏ పిండి కావాలన్నా దాంట్లోనే చేసుకోవడం. మజ్జిగ చేసి, వెన్న తీసి, నెయ్యి కాసి అన్నంలో వేసుకొని తింటాం. ఇదంతా మన శరీరానికి చక్కని ఎక్సర్సైజ్ అని తాతయ్య అమ్మమ్మ చెబుతూ ఉంటారు. అందుకే అక్కడ జీన్స్ కూడా అవసరం ఉండదు. వాటి వాడకమే చక్కని వ్యాయామం. అంతేకాదురా, అక్కడ స్టీల్ గిన్నెలు, గాజు గిన్నెలు ఉండవు. ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు అని అమ్మమ్మ చెబుతూ ఉంటుంది. రాగి గ్లాసులో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. భలే ఉంది. సరే కానీ మనం ఆన్లైన్ లో ఆడుకుందాం. సుమా, నువ్వు అక్కడికి వెళ్ళాక టైం ఉండదు శ్యామ్. అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను చాలా ఆటలు ఆడుకుంటా. చాలా ఆటలా? మరి వారందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయా? మరి సెల్ ఫోన్స్ కావరా, అసలు ఇంటిలో ఆడుకునే ఆటలే తక్కువ. గోటి బిల్ల, కోతికమ్మచ్చి, నేలబండ, సబ్ జూనియర్, దాగుడు మూతలు, ఏళ్ళ ఆటలు. ఒక రోజు ఆడిన ఆట ఇంకో రోజు ఆడడం. అలాగే మధ్యాహ్నం వచ్చి ఎండవేళలో ఇంట్లో కూర్చొని ఆటలే అష్టచమ్మ, వేకున్న పాలు, కమనుకుంటారు. అబ్బా, ఎన్ని ఆటలు! ఇంకా సాయంత్రం వచ్చి టీవీ చూసి పడుకోవడమే. అదేం లేదు శ్యామ్, అక్కడ టీవీ కూడా ఉండదు. సాయంత్రం వచ్చి తాతయ్య, అమ్మమ్మ చెబుతున్న కాశీ బదులు కథలు, పంచతంత్రం కథలు, రామాయణ, భారతీయులు వింటుంటే మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. మరి అక్కడ టీవీ లేకపోతే ఆ ఊర్లో వారందరికీ నాలెడ్జ్ ఎలా వస్తుంది? రేడియో ఉంది కదరా. రేడియోనా? అంటే రేడియో అంటే అందులో ప్రపంచ వార్తలు, వ్యవసాయ సంబంధిత వార్తలు, ఆరోగ్య సమాచారం, సినిమా పాటలు ఇవన్నీ వినిపిస్తే మనకు. నీకొక విచిత్రమైన సంగతి చెప్పాలంటే, ఆ ఊర్లో అందరికీ రేడియో ఉండదు. ఆ ఊరి మధ్యలో ఒక రేడియో ఉంటుంది. సాయంత్రం ఆ ఊరి ప్రజలందరూ అక్కడికి చేరి వార్తలన్నీ విని రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. నీకొక విషయం చెప్పాలంటే, మా ఇంట్లో కాయిన్స్ కలెక్షన్ కూడా ఉందిరా. వెండి నాణాలు, రాగి నాణాలు, ఇప్పటి కరెన్సీ అంతా కలెక్ట్ చేస్తారు మా తాతయ్య గారు. అబ్బా, భలే ఉందిరా. నాకు కూడా మీ అమ్మమ్మ గారి ఇల్లు చూపిస్తావా? మా అమ్మ పర్మిషన్ తీసుకుని వస్తా. తప్పకుండా. మా తాతయ్య గారు చెబుతూ ఉంటారు, మనం ఎంత సంపాదించినా మన మూలాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. కొత్త తరం నుంచి పాత తరం వెనకటికి తోసకూడదు. అందుకే నేను అంటాను, మా అమ్మమ్మ గారి ఇల్లు పాత కొత్త మేలు కలగ. నీకు నిజం చెప్పాలంటే, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మనం వాళ్ళ వెనకటి తరంలోకి వెళ్తున్నాం. ఎక్సర్సైజ్ విషయంలో, ఫుడ్ విషయంలో కేర్ తీసుకున్నాం. ధన్యవాదములు.